ఏంటంటే ఇప్పుడు చెన్నై ఇన్ ద సెన్స్ తమిళనాడు, ఆంధ్ర రెండు స్టేట్లలో ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, దానికి దీనికి ఎలాంటి తేడాస్ ఉంటాయి అన్నది చెప్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం చాలామందికి తెలీదు. బట్ మన ఆంధ్ర ఎడ్యుకేషన్ సిస్టమ్తో పోలిస్తే ఇక్కడ తమిళనాడులో ఏంటంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్స్లో అవ్వచ్చు, లేకపోతే ఇలా పూర్తిగా సిస్టంలోనే చాలా మార్పులు ఉన్నాయి. అవి ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రాలో ఎలా ఉంటుందంటే నార్మల్గా స్కూలింగ్ అంటే అప్ టు 10th, ఫస్ట్ క్లాస్ నుంచి 10th ఉంటుంది గవర్నమెంట్ స్కూల్తో. నేను గవర్నమెంట్ స్కూల్ని చెప్తున్నాను. ప్రైవేట్ స్కూల్ అంటే అది ఎల్కేజీ అవి ప్రీ క్లాస్ అని అవి యాడ్ అవుతాయి. ఇలా గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ 10th క్లాస్ వరకు స్కూలింగ్ అంటాం మనం. ఆ స్కూలింగ్లో కూడా అప్ టు 5th అని, 7th అని, లేదా 10th వరకు ఇలా హై స్కూల్ అని, ఇలా వాటిలో కూడా పార్ట్స్గా ఒక్కొక్క దాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ మనకి ఆంధ్రాలో ఎలా ఈ సిస్టంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా రన్ అవుతుంది స్కూల్స్లో. బట్ ఇక్కడ ఏంటంటే తమిళనాడులో స్కూల్ అంటే 1 to 10th మాత్రమే కాదు, 1వ క్లాస్ నుంచి 12th వరకు. 12th ఇన్ ద సెన్స్ మనం ఎంటర్ ఉంటాం కదా, వీళ్ళు 11th to 12th అని స్కూల్లోనే చదువుతారనమాట. ఈ స్కూలింగ్ ఏంటంటే స్కూలింగ్ సిస్టంలో కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్కూల్ అన్నది స్టార్ట్ అవ్వాలంటే ఈ స్కూల్ సిస్టంలో మెయిన్ థింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఈ సబ్జెక్ట్స్లో ఆంధ్రాలో ఏంటంటే లాంగ్వేజ్ కంపల్సరీ, తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంకొక సెకండ్ లాంగ్వేజ్గా హిందీ కానీ సాంస్క్రిట్ కానీ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, తమిళ్ లాంగ్వేజ్ కంపల్సరీ, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా ఉంటుంది. అలాగే కొన్ని స్కూల్స్లో ఏంటంటే ఫ్రెంచ్ ఉంటుంది అనమాట, థర్డ్ ఆప్షన్. స్కూల్స్లో ఉండదు, మ్యాక్సిమం తమిళ్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే కంపల్సరీ. 2 లాంగ్వేజ్లు మెయిన్ లాంగ్వేజ్లో ఉంటాయి. తర్వాత వచ్చి ఇంకా గ్రూప్స్ అంటాం కదా మనం, ఆ సబ్జెక్ట్స్లోకి వెళ్తే మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్, ఈ సబ్జెక్ట్స్ మనకి ఆంధ్రాలో ఎలా కామన్గా ఉంటాయో ఇక్కడ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అని ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది. మనం ఏదైతే ఇంటర్ అయిపోయాక డిగ్రీనో బీటెక్నో జాయిన్ అయ్యాక తీసుకున్న సబ్జెక్టులు ఇక్కడ స్కూల్లోనే వచ్చేస్తాయి అన్నమాట. అది గవర్నమెంట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో అంటే ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేశారేమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా కంప్యూటర్ సైన్స్ అన్న సబ్జెక్ట్ కామన్. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీగా ల్యాబ్స్తో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ కంప్యూటర్ సైన్స్ అనమాట. ఊరికే పేరుకి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉందని కాకుండా ల్యాబ్స్కి తీసుకెళ్ళడం, దాని మీద ప్రాక్టికల్స్ చేయించడం, ఇలా స్కూల్ డేస్ నుంచే ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇలా స్కూలింగ్లో వాళ్ళు 2 లాంగ్వేజెస్, మిగతా మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్తో పాటు కంప్యూటర్ సైన్స్ కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే మనం 10th కంప్లీట్ అయ్యాక మనం జూనియర్ కాలేజెస్ అని చెప్పి ఇంటర్మీడియట్ కాలేజ్లో బయటికి వెళ్ళి జాయిన్ అవుతాం. ఆంధ్రాలో బయటికి వెళ్ళి ఇంటర్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మన మైండ్లో వచ్చే ఆలోచన ఏంటంటే ఎంపీసీలో జాయిన్ అవ్వాలా, బైపీసీలో జాయిన్ అవ్వాలా, హెచ్ఈసీయా, ఇంకా రకరకాల గ్రూప్స్ ఉంటాయి కదా, వీటిలో ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ముందు మనకే. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తామంటే మన బంధువులను, బ్రదర్స్నో, లేకపోతే తెలిసిన వాళ్ళను, ఇలా ఎవరో ఒకరిని సలహాలు అడగతాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, మనకు అర్థమైన దాన్ని బట్టి మనం ఏదో ఒకటి ఆలోచించుకుంటాం. కొంతమంది ఇలా వాళ్ళకి తెలిసిన దాని గురించి తెలుసుకొని, ఇలా రిలేటివ్స్ వాళ్ళనో ఫ్రెండ్స్ వాళ్ళనో ఇలా తెలుసుకొని ఈ గ్రూప్ అయితే బాగుంటుంది అని
ఎంచుకొని జాయిన్ అవుతారనమాట. ఎగ్జాంపుల్ ఎంపీసీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు. మెయిన్గా ఎక్కువ మంది జాయిన్ అయ్యి 2 కాబట్టి ఇవి 2 మెయిన్ నేను చెప్తున్నాను అనమాట. ఇంకో అపోహ కూడా మనకు ఉంటుందన్నమాట. ఎంపీసీలో నేను జాయిన్ అయితే నేను మ్యాథ్స్ తీసుకుంటాను కాబట్టి నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ సైడ్కి నేను వెళ్ళొచ్చు. బైపీసీ నేను సెలెక్ట్ చేసుకుంటే నేను మెడికల్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు అన్న అపోహ మన ఆంధ్రాలో ఉంది. అపోహ కాదు, దాన్ని అలానే అది నిజం అన్నట్టుగా మన వాళ్ళు ప్రవర్తించి దాన్ని మనం అలా ఫీల్ అయ్యేలాగా అలాగే నడుచుకునేలాగా చేసేసారనమాట. కాబట్టి ఈ అవగాహన లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో చెప్పారని, లేకపోతే అసలు మనకి 10th అంటే ఆ టైంలో అది అడల్సెన్స్ ఏజ్ అని కూడా చెప్పలేము. ఇంకా చాలా చిన్న వయసు. ఆ వయసులో మనకి ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకునే అంత మెచ్యూరిటీ మనకు ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారనో, వాళ్ళతో కలిసి ఉండొచ్చనో, లేకపోతే ఇంకెవరైనా చెప్పారనో మనం ఏదో గ్రూప్లో జాయిన్ అయిపోతాం. జాయిన్ అయ్యాక ఇంటర్మీడియట్ అయిపోతుంది. తర్వాత ఇంటర్ అయిపోయాక, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నాను. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంటర్ అయిపోయింది నాది. అయిపోయాక ఇప్పుడు నేను బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా. నా ఇంటర్మీడియట్ అంటే 11th 12th అయిపోయేసరికి కొంచెం మెచ్యూరిటీ మైండ్ సెట్ కొంచెం తెలుస్తుంది. సొంత నిర్ణయం తీసుకోగల మెచ్యూరిటీ మనకు వస్తుంది, ఆలోచించగలదు అనమాట. ఆ టైంలో మనకు అర్థమవుతుంది. ఓకే, నాకేం ఫీల్ అయిందంటే ఓకే నేను ఎంపీసీ తీసుకున్నాను, కానీ నాకు మెడికల్ ఫీల్డ్ అయితే బాగుంటుందేమో, మెడికల్ ఫీల్డ్కి వెళ్దామని అనిపించింది అనుకున్నాం ఎగ్జాంపుల్గా. కానీ ఆంధ్రాలో అది కుదరదు అనే కాదు, కుదరదు అన్న మైండ్ సెట్లో మనం పెరిగిపోయాం. ఖచ్చితంగా నువ్వు ఎంపీసీ తీసుకున్నావు కాబట్టి నువ్వు పోతే ఇంజనీరింగ్ సైడు లేకపోతే డిగ్రీ ఏదో ఒకటి తీసుకొని ఈ నాన్ మెడికల్ ఫీల్డ్స్కి మాత్రమే నువ్వు అప్రోచ్ అవ్వచ్చు అన్న ఫీలింగ్లో మనం ఉన్నాం. సో ఇది మిస్లీడ్ చేయడం అవుతుంది. ఇంకోటి కూడా, పిల్లలకి అప్పుడున్న వయసుకి 10th క్లాస్ వయసుకి ఏంటంటే ఆ వయసులో ఉన్న ఆ మెచ్యూరిటీ మైండ్ సెట్ లేకపోవడం వల్ల తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ దాటిన వయసులో కొంచెం మెచ్యూరిటీ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే వయసులో కాబట్టి అప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ నీకు ఉండొచ్చు. కానీ మనకి ఆ ఛాన్స్ లేదు. అలా లేదు అన్న మైండ్ సెట్ మన అందరిలో కూడా ఉంది. కానీ తమిళనాడు సిస్టంలో అలా లేదు. నాకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆంధ్రతో కంపేర్ చేస్తే ఈ విషయంలో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నచ్చడంలో ఏంటంటే ఇక్కడ 10th అయిపోయిన వెంటనే వేరే కాలేజీకి, జూనియర్ కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వడం ఉండదు. అక్కడే 11th 12th కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ నీకు ఇష్టం లేదు వేరే చోటుకి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళి వేరే స్కూల్లోనే జాయిన్ అవ్వాలి. దానికంటూ సపరేట్ కాలేజ్ ఉండదు. కాకపోతే స్కూల్లోనే ఉంటుంది 11th 12th కూడా. అక్కడ ఏంటంటే 11th 12thలో నువ్వు ఆర్ట్స్ తీసుకోవచ్చు, మ్యాథ్స్ తీసుకోవచ్చు, ఫిజిక్స్, సైన్స్, ఇలా సపరేట్ ప్రతిదీ మనకి ఇప్పుడు ఎంపీసీ బైపీసీ అని ఎలా చెప్పామో అలానే బైపీసీ తీసుకోవచ్చు. మనకు మన ఆంధ్ర వాళ్ళకి అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను. ఇలా నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఏ గ్రూప్స్ తీసుకున్నా సరే, నువ్వు 11th 12th కంప్లీట్ చేసావంటే నెక్స్ట్ నీకు డిగ్రీ చదవాలన్నా లేకపోతే బీఈ, బీటెక్, వాటెవర్ ఏదైనా ఒక అండర్ డిగ్రీ, ఇప్పుడు ఈ ఏదైతే స్కూలింగ్ స్టేజ్ కంప్లీట్ అయ్యాక నువ్వు డిగ్రీ చేయాలనుకున్నావు అక్కడ నీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోవచ్చు అనమాట. నచ్చిన గ్రూప్ తీసుకోవచ్చు. దాంట్లో రెస్ట్రిక్షనే లేదు. ఇంకోటి వీళ్ళు మనలాగా ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఉండదు. అది మాత్రం కొంచెం మైనస్. ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ ఉండదు. మైనస్ ఎలా అంటే మెరిట్ మీద నీకు ఖచ్చితంగా మైనస్ అంటే ఒక రకంగా ఇందులో కూడా వీళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ ఉంది కొంతమందికి. అది ఎలా అంటే వీళ్ళకి ఏంటంటే 11th 12th కలిపి మన ఎగ్జామ్స్ జరుగుతుంది కదా, ఇక్కడ 12th మార్క్స్ బేస్ చేసుకొని వీళ్ళకి మనకి ఎలాగైతే ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ పెడతారో అలా వీళ్ళకి ఎగ్జామ్ లేకుండానే వీళ్ళకి కాలేజెస్ అలాట్ చేస్తారనమాట. ఆ కాలేజెస్లో వీళ్ళు నచ్చిన గ్రూప్ తీసుకోవచ్చు. తీసుకున్న వెంటనే ఇక్కడ ఏంటంటే తీసుకోవడమే కాకుండా రెస్ట్రిక్షన్ లేదనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవడో 12thలో బైపీసీ అదే ఇలా మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ఏ సబ్జెక్ట్ అయినా కానీ, అంటే కొంచెం అక్కడికి ఇక్కడ కొంచెం సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఉండొచ్చు. సబ్జెక్ట్స్ ఏదైనా మెడికల్ ఫీల్డ్ సంబంధించిన సబ్జెక్ట్ చదివినా కూడా వాడు ఇప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు, లేదంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ చదవచ్చు, లేకపోతే ఏదైనా సరే ఇలా ఒకటి నుంచి ఇంకోటి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ
ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నాకు బాగా తెలుసు. నాతో పాటు ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన సగం మంది అందరూ బైపీసీ చదివిన వాళ్ళే. నేను ఫస్ట్ తెలిసిన వెంటనే ఆశ్చర్యపోయాను, ఏంటి బైపీసీ చదివి నువ్వు ఇంజనీరింగ్కి వచ్చావా అని. అవును వస్తారే ఏముంది అందులో అన్నట్టు వాళ్ళు క్యాజువల్గా చెప్పారనమాట. నాకు తర్వాత నేను వీళ్ళతో కొంచెం జర్నీ చేశాక వీళ్ళ గురించి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాక అర్థమైంది, ఓ ఇక్కడ ఇది కామన్ ఇలా ఉంది, మనమే మిస్లీడ్ అవుతున్నాము అని అర్థమైందనమాట. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేసిందనమాట. ఇంటర్ అయిపోయాక ఈ ఏజ్లో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మనకు అలా లేదు. ఈ మిస్లీడ్ చేస్తున్నది మాత్రం కరెక్టే. అది ఒక్కటే ఆంధ్రాకి ఇక్కడికి నాకు తెలిసినంత వరకు కొంచెం ప్లస్ మైనస్ అన్న ఉద్దేశం నాకుంది. ఇంకొకటి ఏంటంటే స్కూల్లో నువ్వు 10th 1వ క్లాస్ నుంచి 10th వరకు ఉంటావు. అక్కడ నీకు ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పడి ఒక ఫ్రెండ్షిప్ అనే అందులో నీకు ఆ వయసుకి ఏంటంటే ఎక్కువ ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ కూడా ఇస్తాం అనమాట. సో ఆ బాండింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. వెంటనే నేను కాలేజ్ అని చెప్పి ఇంటర్మీడియట్కి వేరే కాలేజీకి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ కూడా వస్తారనమాట. కొత్త ఫ్రెండ్స్ వచ్చాక ఒక కొత్త అట్మాస్ఫియర్ని కూడా నువ్వు ఫేస్ చేస్తావు. దానికి మళ్ళీ నువ్వు ఆ అట్మాస్ఫియర్లోకి అడ్జస్ట్ అవ్వగలుగుతావు కూడా. ఇది ఒక రకంగా చెప్పమంటే ప్లస్ పాయింట్. ఏంటంటే స్కూల్లోనే ఉండడం వల్ల నీకు ఇదే స్కూలు, ఇంకా చిన్నపిల్లాడివే అన్న మైండ్ సెట్ నుంచి బయటికి వెళ్ళి నువ్వు కొత్త ప్రపంచాన్ని చూస్తావు. నీకు మళ్ళీ కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వాళ్ళు నీ లైఫ్లోకి వస్తారు. నువ్వు దానికి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పినట్టే అవుతుంది. ఇది కొంచెం బెస్టే. ఇంకో రకంగా చూస్తే మైనస్ కూడా, స్కూల్ డేస్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ అంతా దూరం అయ్యే చోటు కూడా అని మ్యాక్సిమం చెప్పాలంటే ప్లస్ పాయింట్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అందరూ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుని 10th అయిపోయిన వెంటనే అందరూ కలిసి ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు. అందరూ కాకపోయినా చాలా వరకు జాయిన్ అవుతారు. సో చేస్తున్న తప్పు కూడా అదే, అందరూ ఒకే చోట జాయిన్ అవ్వకూడదు. నీకు కొత్త ఆపర్చునిటీ వచ్చిందంటే నువ్వు వేరే చోటకి బయటికి వెళ్ళి ఇంకో చోట జాయిన్ అవ్వడానికి ఈ సిస్టమ్ ఏర్పాటు చేశారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకోసం, నీ కొత్త పరిచయాలు ఏర్పడడం కోసం, నీ లైఫ్ ఇంకొంచెం కొత్తగా స్టార్ట్ అవ్వడం కోసం, నీ స్ట్రగుల్స్ అన్నీ నువ్వు ఫేస్ చేయగలవా లేదా అన్నది ఒక మెచ్యూర్ మైండ్ సెట్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయడం ఎలాగైతే అవసరమో ఇవన్నీ ఈ వయసు నుంచే ప్రిపేర్ చేయడం కోసం ఈ సిస్టమ్ ఏర్పాటు చేశారనమాట. కాబట్టి సిస్టంలానే ఫాలో అవ్వాలి. మనం అలా కాదని చెప్పి ఏదో మన ఫ్రెండ్ అని చెప్పి వాడు ఎక్కడ జాయిన్ అయితే అక్కడే జాయిన్ అవ్వడం, వాడు ఏ కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్ తీసుకుంటే మాత్రం అప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం కొన్ని రోజులు సరదాగానే ఉంటుంది. తర్వాత లాస్ట్కి కొంచెం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అదనమాట తమిళనాడుకి ఆంధ్రాకి ఈ స్కూలింగ్లో ఉన్న డిఫరెన్సెస్, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న కొంచెం డిఫరెన్సెస్ అన్నమాట. ఇది చాలామందికి తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళకి ఎంట్రన్స్ ఉందని అపోహ ఉండొచ్చు. ఇలా ఎంట్రన్స్ ఏమి లేదు. ఇంకోటి వీళ్ళు ఎవరైనా ఆ ఇంట్లో కానీ ఇక్కడ అంటే తమిళనాడు సిటిజన్ అయి ఉండాలి ఖచ్చితంగా. తమిళనాడు సిటిజన్లో ఆ సిటిజన్షిప్ ఉన్నవాడు అంటే తమిళనాడులో ఉన్న ఆధార్, రేషన్ కార్డు ఇవన్నీ తమిళనాడులో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ఇంట్లో కానీ ఫస్ట్ డిగ్రీ హోల్డర్లు కానీ అయితే నీకు ఫ్రీ ఎడ్యుకేషన్, నీకు ఫ్రీ ఎడ్యుకేషన్. అలాగే ఇంకా నేను స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి. ఇంకోటి గవర్నమెంట్ స్కూల్ కూడా ఇక్కడ ఐడి కార్డ్ కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. తర్వాత ఆంధ్రాలో ఏంటంటే ఈ స్కూల్ డేస్లో మిడ్ ఎగ్జామ్స్ అని, తర్వాత క్వార్టర్లీ, హాఫర్లీ, ఇంకా కరెక్ట్గా చెప్తున్నావు నాకు తెలియదు, చాలా లేండి. ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఇక్కడ అలా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రతి ఎగ్జామ్ అయిపోయాక 10 రోజులు 20 రోజులు హాలిడేస్ ఇచ్చేస్తారనమాట. పిల్లలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఇంకా ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయి ఒక 10 days హాలిడేస్, హాఫర్లీ అయిపోయి ఇంకో 10 days హాలిడేస్, అలా 10 to 15 days హాలిడేస్ వస్తాయి వీళ్ళకి. మనకు ఆంధ్రాలో అలా కాదు. కాకపోతే మనకి పొంగల్కి, దసరాకి 10 days ఇస్తారు. ఇక్కడ ఇవ్వరు. ఇక్కడ దసరాకి, పొంగల్కి కూడా ఒక్క రోజు 2 రోజులే వస్తాయి. కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ఇయర్కి ఇన్ని హాలిడేసే ఇవ్వాలి అన్న రూల్ని వీళ్ళు ఇలా బ్యాలెన్స్ చేస్తారనమాట మనతో కంపేర్ చేస్తే. అది కొంచెం కరెక్ట్ అయిన పాయింటే. ఒక ఎగ్జామ్ రాసిన వెంటనే ఆ ప్రెజర్ అంతా దిగిపోవడానికి ఒక 10 days పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తారనమాట. ప్రశాంతంగా వాళ్ళు 10 days హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు. తర్వాత మళ్ళీ
స్కూల్కి వస్తారు. మళ్ళీ ఒక 2 మంత్స్కో 1 మంత్కో ఎగ్జామ్స్ జరుగుతాయి. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా హాలిడేస్ ఇస్తారనమాట. ఇలా జరుగుతుంది. ఇది తమిళనాడుకి ఆంధ్రాకి ఉన్న సిస్టంలో ఉన్న డిఫరెన్సెస్.